నమస్తే దోస్తులు, ఇవాళ వచ్చేసరికి బుడమకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి. సో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా వెల్లిపాయ పొట్టు తీసి పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక బాండీ పెట్టేసుకొని అది వేడి అయిన తర్వాత మనం వాటిలో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము మనము. సో అదే దాంట్లో ఏం చేద్దామంటే, మనం ఎల్లిపాయలు ఏదైతే పొట్టు తీసి పెట్టుకున్నాము కదా, అది మిక్సీ చేసుకుందాం. కానీ చూడండి, అక్కడ మేము ఎంత కష్టపడుతున్నామో మూత పెట్టడానికి మాకు రాలేదు. ఇంకా మేము ఎప్పుడైతే పెట్టేసి దాన్ని మిక్సీ ఇలా ఆన్ చేసామో లేదో, యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఆ మిక్సీ సరిగ్గా రావట్లే అని కాదు, కానీ అది ఆ టైంకి మూత సరిగ్గా పట్టలేదు. తర్వాత మేము మిక్సీ స్టార్ట్ చేయగానే ఏమైందంటే మా బుడ్డ పడుకుందనమాట. యాక్చువల్లీ చూడండి, అలా సౌండ్కి లేచి ఎలా ఏడుస్తుందో. మధ్యలో మాకు షార్ట్ టైమ్ ఇంటర్వెల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ బుడమకాయలు ఏవైతే మనము కడిగి వడేసుకున్నామో వాటిని మంచిగా బట్టతో తుడిచేసుకొని, ఎందుకంటే నిల్వ ఉండాల్సిన పచ్చడి కాబట్టి వాటర్ ఉండకుండా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, వాటిని చిన్న పీసెస్ లేదా మా ఇంట్లో అయితే దాన్ని 4 పీసెస్ చేశారనమాట. అంటే కొంచెం పెద్దగా అంటే టేస్ట్ బాగుంటుంది, ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుందని అలా వేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, వేరే బాండి లేదా కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైందా లేదా చూసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి వేసుకుందాము. ఎందుకంటే పోపు కదా. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఆయిల్ చల్లారడానికి పెడతాము. ఏవైతే ముక్కలు కోసి మనం పెట్టుకున్నామో దాంట్లో ఉప్పు, కారం, ఇంకా మనం ముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ని అందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకుందాం. యాక్చువల్లీ మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి 5 స్పూన్స్ కారం, 4 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాం అనమాట. దాంట్లో మనం ఏదైతే ఆయిల్ పక్కకు పెట్టాం కదా చల్లారడానికి, ఆ ఆయిల్ ఇందులో వేసుకొని కలుపుకొని ఒక దాంట్లో పెట్టేసుకొని వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. సో ఇలాగే మా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.